హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు ప్రవీస్ కిచెన్. ఈ రోజు మనం కాకరకాయ నిల్వ పచ్చడిని ఎలా చేసుకోవాలో చూద్దాం. కాకరకాయ ఇష్టపడిన వాళ్ళకి ఇలా చేసి పెడితే మళ్ళీ మళ్ళీ కావాలని అడుగుతారండి. అంత బాగుంటుంది ఈ పచ్చడి, అస్సలు చేదనేదే ఉండదు. నేను ఇక్కడ 1/2 kg కాకరకాయలతో పచ్చడి పెడుతున్నానండి. ముందుగా కాకరకాయల్ని బాగా వాష్ చేసుకుని ఒక డ్రై క్లాత్ తో తడి లేకుండా తుడిచి 1 గంట సేపు ఎండలో కానీ ఫ్యాన్ కింద కానీ డ్రై చేసుకోవాలి. కాకరకాయలకి తడి ఉంటే పచ్చడి ఎక్కువ కాలం నిల్వ ఉండదనే విషయాన్ని గుర్తుపెట్టుకోండి. డ్రై చేసుకున్న కాకరకాయలని ఇక్కడ చూపిస్తున్నట్టుగా రౌండ్గా కాస్త మందంగా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న కాకరకాయ ముక్కల్ని కాసేపు ఫ్యాన్ కింద ఆరనివ్వాలి. తర్వాత ఒక ప్యాన్ తీసుకొని అందులోకి 1/2 లీటర్ నువ్వుల నూనెని గాని వేరుశనగ నూనెని గాని వేసుకోవాలి. నువ్వుల నూనె వేసుకుంటే పచ్చడి చాలా టేస్టీగా ఉంటుందండి, కుదిరితే వేసుకోండి. ఆయిల్ వేడెక్కిన తర్వాత కట్ చేసి పెట్టుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకోవాలి. స్టవ్ని మీడియం ఫ్లేమ్లో పెట్టి కాకరకాయ ముక్కల్ని అటు ఇటు తిప్పుకుంటూ వాటర్ ఎగిరిపోయేంత వరకు ఫ్రై చేసుకోవాలి. క్రిస్పీగా అవ్వాల్సిన అవసరం లేదండి. ఇక్కడ చూపిస్తున్నట్టు ముక్క వేగి వాటర్ ఎవాపరేట్ అయితే చాలు. ఇలా ఒక 3-4 బ్యాచెస్లో కాకరకాయల్ని ఫ్రై చేసుకోవాలి. మిగిలిన ఆయిల్ని అలాగే ఉంచుకోవాలండి. అందులోనే పచ్చడికి తాలింపు పెట్టుకుంటాం. ఇప్పుడు వేరే ప్యాన్లో 1/2 స్పూన్ మెంతులు, 1 స్పూన్ ఆవాలు, 1 స్పూన్ జీలకర్ర వేసి మంచి సువాసన వచ్చేంత వరకు కలుపుకుంటూ వేపుకోవాలి. కాసేపు చల్లారిన తర్వాత మిక్సీ జార్లోకి ట్రాన్స్ఫర్ చేసుకుని ఫైన్ పౌడర్లా గ్రైండ్ చేసుకోవాలి. తర్వాత 1/2 కప్పు చింతపండుని వేడి నీటిలో నానబెట్టుకోవాలి. నిలువ పచ్చడికి ఎప్పుడు కూడా కొత్త చింతపండుని వాడాలండి. పాత చింతపండుని వాడితే పచ్చడి త్వరగా నల్లబడిపోతుంది. నానిన చింతపండుని వాటర్తో సహా మిక్సీ జార్లో వేసి స్మూత్గా పేస్ట్ చేసుకోవాలి. ఇప్పుడు ఒక బౌల్ తీసుకుని ఫ్రై చేసుకున్న కాకరకాయ ముక్కల్ని వేసుకుని 1/2 కప్పు సాల్ట్, 1/2 కప్పు పచ్చడి కారం, గ్రైండ్ చేసుకున్న ఆవాలు మెంతుల పొడిని వేసి ముక్కలన్నిటికీ బాగా పట్టేలా కలుపుకోవాలి. దీన్ని కాసేపు పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు కాకరకాయలు ఫ్రై చేయగా మిగిలిన నూనెని వేడి చేసుకుని అందులో 1/2 టేబుల్ స్పూన్ ఆవాలు, 1/2 టేబుల్ స్పూన్ జీలకర్ర, కచ్చా పచ్చాగా దంచుకున్న ఒక వెల్లుల్లిపాయ రేకలు, 4-5 తుంచిన ఎండుమిరపకాయలు, గుప్పెడి కరివేపాకు వేసి తాలింపు మాడకుండా మీడియం ఫ్లేమ్లో పెట్టి వేపుకోవాలి. తర్వాత ఇందులోకి గ్రైండ్ చేసి పెట్టుకున్న చింతపండు పేస్ట్ని వేసి కలుపుకోవాలి. ఇది ఇలా వేగుతున్నప్పుడు టేస్ట్లన్నీ బ్యాలెన్స్ చేయడానికి ఒక చిన్న బెల్లం ముక్కని వేసి బాగా కలుపుకోవాలి. బెల్లం కరిగి చింతపండు పేస్ట్ దగ్గర పడ్డాక స్టవ్ ఆఫ్ చేసుకుని ఉప్పు కారం పట్టించుకున్న కాకరకాయ ముక్కల్ని వేసి అన్నీ కలిసేలా బాగా కలుపుకోవాలి. పచ్చడి మొత్తాన్ని వేరే బౌల్లోకి ట్రాన్స్ఫర్ చేసుకొని 3 రోజుల పాటు ఊరనివ్వాలి. 3 రోజుల తర్వాత పచ్చడిని తీసి బాగా కలుపుకుని ఆయిల్ తగ్గినట్లు అనిపిస్తే 1/2 కప్పు నుండి 1/2 కప్పు వరకు కాచి చల్లార్చుకున్న ఆయిల్ని వేసుకుని కలుపుకోవాలి. పచ్చడిని స్టోర్ చేసుకోవడానికి అల్యూమినియం, స్టీల్, ఐరన్ లాంటి పాత్రల్ని వాడకూడదండి. ఈ పచ్చడి 1 year వరకు నిలవ ఉంటుందండి. ఫ్రిడ్జ్ లో స్టోర్ చేసుకుంటే కలర్ చేంజ్ అవ్వకుండా ఉంటుంది. బయట స్టోర్ చేసుకుంటే మాత్రం కలర్ చేంజ్ అయిపోతుంది. అంతేనండి, కాకరకాయ నిలవ పచ్చడి రెడీ. నేను చెప్పిన ప్రాసెస్ ని యాజ్ ఇట్ ఈస్ ఫాలో అయ్యారంటే బెస్ట్ కాకరకాయ పచ్చడిని మీరు కూడా ఈజీగా చేసేయచ్చు. వేడివేడి అన్నంలోకి ఈ పచ్చడిని కలుపుకొని తింటే ఎంత తింటున్నామో కూడా తెలియదండి, అంత బాగుంటుంది. మీరు కూడా ఒకసారి ట్రై చేయండి.